సంక్రాంతి పండుగ వస్తే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది పతంగులు. పండగ వచ్చేదాకా ఎగరేస్తూనే ఉంటాం. ఇప్పుడు ముందే కొనుక్కుంటే మంచిది. దాని ముందరకొస్తే ఇంకా ఎక్కువ రేట్లు అవుతాయి. 300 400 అట్లయితాయి. అందుకే ఇప్పుడే కొంటున్నాం. సంక్రాంతి పండుగ వస్తే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది పతంగులు. ప్రతి ఒక్కరు తమ మేడలపైకి ఎక్కి పతంగులను ఎగరేస్తుంటారు. ప్రతి పండగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి పండగకు పతంగులు ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా పతంగులతో షాపులన్నీ కిక్కిరిసిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు అన్ని రకాల సైజు, చిన్నపిల్లల కోసం ఇలా చిన్న సైజు, పెద్దవాళ్ళ కోసం పెద్ద 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 సైజెస్, ఇలా అన్ని రకాల అన్ని ఏజ్ల వరకు అవైలబుల్గా ఉండే విధంగా చిన్న నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఇవి పతంగులను తయారు చేశారు. అండ్ ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే ఈసారి మార్కెట్లో వెరైటీ వెరైటీ డిజైన్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇది ఈగలకు, ఇంకోటి మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పైడర్ మ్యాన్స్. సో ఈ విధంగా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వివిధ రకాలు పిల్లలు ఏవైతే ఇష్టపడతారో స్పైడర్ మ్యాన్స్ కావచ్చు, డోరేమాన్ ఇలాంటివి అదే ఆకారంలో ఉండే విధంగా తయారు చేశారు. అండ్ ఇంకోవైపు ఏదైతే చైనా మంజా ఉంటుందో ఆ చైనా మంజా ఎక్కడ బయట మార్కెట్లో నిషేధం కావడంతో ఎవరు దాన్ని నమ్మటం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఏదైతే థ్రెడ్తో తయారు చేశారో ఆ మంజా మాత్రమే ఉన్నది. ఎందుకంటే మనకి ఇప్పటికే చైనా మంజా మీద నిషేధం ఉంది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవ్వరు కూడా బయట మార్కెట్లో దీన్ని విక్రయాలు ఎక్కడ కూడా జరగటం లేదు. ఎవరైతే అమ్మినా దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ కింద పరిగణించి వెంటనే యాక్షన్ తీసుకుంటారు. సో ఎవరైతే ఈ థ్రెడ్తో తయారు చేస్తారో ఆ మాంజన్ మాత్రమే బయట మార్కెట్లో దొరుకుతుంది. అండ్ బయట ఇంకా పండగకి వారం రోజులు టైం ఉన్నా ఇప్పటి నుంచే మొత్తం పతంగులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచే వ్యాపారం అనేది జోరుగా నడుస్తుందని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. సో ఒకసారి వ్యాపారులను కూడా మాట్లాడి ఈసారి వ్యాపారం ఎలా ఉంది అండ్ ఎలా నడుస్తుంది, ఏమేమి డిజైన్స్ మార్కెట్లోకి వచ్చాయి అనే విషయాలను వారితో తెలుసుకొని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, పండగకి ఇంకా వారం రోజుల టైం ఉంది, అయినప్పటికీ అప్పుడే స్టార్ట్ చేశారు, ఎలా రన్ అవుతుంది పండుగకి ఏంటంటే ఇది చాలా ముందు నుండి ఎగరేస్తూనే ఉంటారు. ఇది 1 మంత్ ముందే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు కూడా ముందు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ సెట్ చేయడానికి మాకు కొంచెం టైం కూడా పడుతుంది అనమాట. అది కాక ఇంకా మాల్ మాకు వస్తూ ఉంటుంది. వాటి అన్నిటిని సెట్ చేయాలి, వాటిని అన్నిటినీ ఇలా ఆ, పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఓకే, అలా కాకుండా ఇక ఈ పండుగ ఏంటంటే ముందు నుండి చాలామంది వీళ్ళ ముస్లిమ్స్ వాళ్ళైతే ఇంకా ముందు నుండి సంవత్సరం మొత్తం ఎగరేస్తూనే ఉంటారు. ఇక్కడ మాత్రం ఇంకా ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు అనమాట. అందుకోసం వాళ్ళ గురించి ముందే పెట్టాల్సి వస్తుంది అనమాట. అది సో మీరు పతంగులు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ప్రాసెస్ జరుగుతుంది ఇది ఇది మాకు 2 మంత్స్ ముందు నుండే స్టార్ట్ అయిపోతుందండి. మేము గుజరాత్ నుండి, అహ్మదాబాద్ నుండి తీసుకొస్తాము. సూరత్ నుండి కూడా తీసుకొస్తాం అనమాట. మాంజా అనేది అక్కడ నుండి. ఇంకా గుల్జార్ హౌస్ నుండి పతంగులు అవి తీసుకొస్తాము. బేగం బజార్ నుండి చెరకులు అవి తీసుకొస్తుంటాం అనమాట. ఇవన్నీ ఏంటంటే థ్రెడ్ది ఉంటాయి అనమాట. ఇక చూడండి, థ్రెడ్ మాంజా అనేది ఉంటుంది అనమాట. ఇదంతా దారంతో చేసేది. ఇంకొకటి మంచి మాంజా ఏంటంటే సూరత్ నుండి వస్తుంది అనమాట. అక్కడ చాలా మంచి తయారవుతుంది కాబట్టి అక్కడ నుండే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి కూడా మేము తీసుకొస్తాం. ఇంకా అవి రేపు వస్తాయి మా దగ్గరికి. ఆ మాంజా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక్క చెరకు వచ్చేసి 5,000 దాకా కూడా ఉంటుంది అనమాట. ఇప్పటికీ మార్కెట్లో చైనా మాంజా నిషేధం ఉంది, ఎవరైనా అమ్ముతున్నారా, అవి ఏమైనా ఉన్నాయా ఇంకా చైనా మాంజా? చైనా మాంజా యాక్చువల్లీ చూస్తే అమ్మకూడదు. అవి ఉండడం వల్ల చాలా వరకు మనిషికి చాలా హార్మ్ఫుల్గా, అది కాకుండా బర్డ్స్కి కానీ అందరికీ చాలా హార్మ్ఫుల్ అది. కాబట్టి అది అమ్మకూడదు. అది కాకుండా చేతులు తెగిపోవడం అలాంటివి చాలా అవుతాయి. రోడ్ల మీద పోవడం వల్ల, రోడ్ మీద తెగిపోవడం వల్ల చాలామందికి పీకలు తెగడం, నోస్, ఐస్, ఇయర్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి వాటిని అమ్మకపోవడమే చాలా మంచిది అనమాట. మేము మొత్తం థ్రెడ్దే చాలా వరకు ఇంపార్టెంట్ ఇస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఏది ఉన్నా కూడా మా దగ్గర థ్రెడ్ మాంజా అనమాట. థ్రెడ్దే మేము ఎక్కువగా చేస్తుంటాం. కానీ ఎందుకు చాలా వరకు చైనా మాంజా కోసం ఎదురు చూస్తారు, అదే కొనాలని? ఇది ఇంతకుముందు ఏంటంటే ఇక చైనా వాడు ఏం చేశాడంటే దీన్ని దారాన్ని ఒకప్పుడు అది కట్ చేసేది అనమాట. ఇవాళ రేపు ఎంజాయ్మెంట్ చూస్తున్నారే తప్ప మనిషికి ఏమవుతుంది అనేది అసలు మనకు థ్రెడ్ అది చైనా మాంజా అనేది మనది సంస్కృతి కాదు. మనం ఎప్పుడు దారంతో చేసుకునే వాళ్ళం.
ఇంతకుముందు మాంజా కూడా కాదు, జస్ట్ దారంతో ఎగిరేసే వాళ్ళం. అది దాని తర్వాత మాంజా వచ్చింది. ఇక చైనా వాడైంది దాన్ని ప్లాస్టిక్ తోటి తయారు చేసేసి కొంచెము అదొక ప్యాషన్ అయిపోయింది కట్ చేయడం అనేది. కానీ మన ఎంజాయ్మెంట్ ఒకరికి హార్మ్ఫుల్ కాకూడదు, అవునా కదా? అందుకే వాటిని పూర్తిగా బ్యాన్ చేశారు. కాబట్టి అది వాడకూడదు, అది వాడడం కూడా మంచిది కాదు. ఈసారి ఏమేమి వెరైటీస్ వచ్చాయి మార్కెట్లోకి పతంగులు చాలా ఉన్నాయి మేడం. ప్లాస్టిక్ పేపర్వి ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ పేపర్, అన్ని పేపర్లు. కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ నుండి మా దగ్గర తీసుకొని 50 రూపీస్ వరకు ఉండేదండి. అది కాక ఈ క్లాత్లలో తీసుకుంటే 600 రూపీస్ ఉంది, 700 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి 180 రూపీస్ ఉంది, అలా అనమాట. క్లాత్ వచ్చేసి 700 రూపీస్ ఉంది వరకు ఉన్నాయి కైట్స్. ఈ కైట్స్ ఈ క్లాత్ ఏదైతే ఉందో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏదైతే అవి పోతాయండి, ఇక పేపర్వి పోతూ ఉంటాయి అన్నమాట. అట్లా చూసుకొచ్చి మొత్తం మీద ఈసారి క్లాత్తో తయారు చేసిన కైట్స్ మార్కెట్లోకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ఏవైతే పేపర్తో తయారు చేస్తారో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోవైపు ఏదైతే చైనా మాంజా ఉంటుందో అది ప్లాస్టిక్తో తయారు చేయడం అది చాలా హార్మ్ఫుల్. ఒకవైపు పక్షులకు ఇక్కడ మెడ దగ్గర ఇరుక్కొని చాలా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం దానిపైన నిషేధం పెట్టింది. సో ఎవరు దాన్ని వాడటం లేదు, అంటే ఎక్కడ కూడా దొరకటం లేదు. మొత్తం ఇల్లీగల్ కింద దాన్ని పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పిల్లలు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. ఏం పేరు? ప్రవీణ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి షాప్కి? వచ్చాను ఇలా మాంజలు కొనడానికి. తెలుసా నీకు? తెలుసు. ఏం చేస్తావు మాంజతోని? పతంగ ఎగరేనికి. పతంగులు కొన్నావా? కొనలే, ఇప్పుడు ఇంటికాడ ఉన్నాయి కొన్ని పతంగులు. అవునా? మమ్మీ వాళ్ళు డబ్బులు ఇచ్చిరా? ఇచ్చిర్రు. ఎంత ఇచ్చిరు? 200. 300 ఇచ్చిర్రు. సరిపోతాయా? ఎన్ని వచ్చినాయి పతంగులు? కొనుక్కుంటాం. ఎప్పుడు కొనుక్కుంటారా? రేట్లు బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఏమైనా పేరు చెప్పాలా? నీకే నచ్చినాయి పతంగులు? ఇందులో ఏ డిజైన్ వచ్చింది? పైసలు లేవాక ఇప్పుడు ఇంటికి పోయి కొనాలి. ఎక్కడి నుంచి వచ్చా? బంజారా ఎట్లున్నాయి పతంగులు? మంచిని ఏం నచ్చినాయి ఇందులో? పతంగి ఇది కొన్నావా మరి? కొంటాం. ఇప్పుడు ఎన్ని కొంటారు? 10. మరి పండగకి ఇంకా చాలా టైం ఉంది. పైసలు లేవాక ఇప్పుడు వాడతాం. ఎగ్రెస్తాం. ఎగరేస్తారా? ఎప్పటి నుంచి ఎగరేస్తారు? 2 రోజులు ఎగరేస్తారు. పండగ వచ్చేదాకా ఎగ్రెస్తున్నాం. ఇంకా చాలా రోజులు ఉంది కదా పండగకి. మస్తు ఎగ్రెస్తాం. ఇప్పటికెళ్ళి ఎగ్రేస్తే మంచిగా ఉంటుంది అక్క. మళ్ళీ అప్పటికెళ్ళి అంతే కష్టం, మళ్ళీ ఎక్కువ ఉంటాయి రేట్లు. అప్పుడు రేట్లు ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు తక్కువనే ఉంది, అప్పుడు ఎక్కువ ఉంటాయి అక్క. వీళ్ళు రేట్లు ఎక్కువ చెప్తున్నారు షాపాలు. తక్కువనే చెప్తారు. ఇప్పుడు ముందే కొనుక్కుంటే మంచిది. దాని ముందరకు పోతే ఇంకా ఎక్కువ రేట్లు అయితే 300, 400 అట్లా అవుతాయి. అందుకే ఇప్పుడే కొంటున్నాం. వస్తుంది. చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు? ఇక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి రేట్స్ అండి. అందరు కొనొచ్చు, అవే ఉన్నాయి. ఇవి మాంజా కోసం వచ్చినాము. ఏం తెలియదు మాకు, ఓన్లీ ఎంజాయ్ కోసం. ఓకే, నా తెలియదు. 150 ఉంది, మంచిగా ఉంది. మంచిగా ఉంది. టైం ఉంది కదా, ఇప్పటి నుంచి వచ్చారు ఎందుకు? సండే ఉంది కదా ఈరోజు, సండే ఎంజాయ్మెంట్. ఓకే. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏవైతే థ్రెడ్తో తయారు చేశారో వాటికి ఎక్కువగా డిమాండ్ ఉందని ఇక్కడున్న వ్యాపారులు చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఎలా రన్ అవుతుంది? ఇంకా వారం రోజుల టైం ఉంది. అన్నీ తీసుకుంటారా? అన్ని వెరైటీస్ మొత్తం మీద ఈ విధంగా అన్ని ఈ రకాల పతంగులు, కలర్ పతంగులు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మొత్తం మీద నగరవాసులు పెద్ద ఎత్తున వచ్చి వీటిని కొంటున్న పరిస్థితి. పండగకి 5 రోజుల టైం ఉన్నప్పటికీ ఈరోజు హాల్లో ఉండడంతో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి కొంటున్నారు. అండ్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ మార్కెట్లో చాలా ఎవరి ఏజ్ తగ్గట్టు, చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్లో, అన్ని ఏజ్లో తగ్గట్టు ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉండడంతో ఎక్కువ మంది వచ్చి అండ్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి డోరేమాన్ కావచ్చు, ఈ కార్టూన్కి సంబంధించిన షేప్తో పతంగులను తయారు చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సామతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.